కేరళ వయనాడ్లో ఘోరం చోటు చేసుకుంది. వయనాడ్ జిల్లా మెప్పాడి రీజియన్లో ఈ వేకువజామున కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాల్ని వెలికి తీసినట్లు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. అలాగే మట్టి దిబ్బల కింద వందలాది మంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. భారీ వర్షం మధ్యే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బలమైన గాలులు తోడవ్వడం పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కొండ చర్యలు విరిగి పడడం, చెట్లు కూలిపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వయనాడ్, కోజికోడ్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. అయితే తాజాగా భారీ ఎత్తున కొండ చర్యలు విరిగి పడడంతో పెను సంభవించినట్లయింది. వయనాడ్లో కొండ చర్యలు విరిగి పడడంతో తక్షణమే సహాయక చర్యలను సమన్వయం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలలో చురుకుగా పాల్గొంటుందని, మంత్రులతో కలిసి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారని, సమన్వయం చేస్తున్నారని సీఎం పినరాయి విజయన్ ప్రకటించారు. ചൂരൽമല പിന്നെ നമ്മളെ സ്റ്റാർട്ടിങ് ഓക്കെ 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 പിന്നെ ഒരു ജീപ്പ് ഇതാ കിടക്കണ്. కేరళ వయనాడ్లో భారీ కొండ చర్యలు విరిగి పడడంతో లోక్సభ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వయనాడ్లోని మెప్పాడి సమీపంలో భారీ కొండ చర్యలు విరిగి పడడంతో తాను తీవ్ర వేదనకు గురయ్యానన్నారు. తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నామన్నారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని, ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులతో మాట్లాడి వయనాడుకు సాధ్యమైన అన్ని సహాయాలు అందించాలని కోరుతున్నామన్నారు. యూడీఎఫ్ కార్యకర్తలందరూ రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్లలో పరిపాలనకు సహాయం చేయాలన్నారు. కేరళ ముఖ్యమంత్రి వయనాడ్ జిల్లా కలెక్టర్తో మాట్లాడానని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తనకు హామీ ఇచ్చారని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. గృహ నిర్మాణ